దొంగలు అంటారు, కబ్జా కోర్లు అంటారు, బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. చెరువులను, నాలాలను, కుంటలను కబ్జా పెట్టుకొని ప్రభుత్వ భూములను, ప్రభుత్వ పార్కులను కబ్జాలు పెట్టుకున్న వాళ్ళు కోర్టులను తప్పుదోవ పట్టించి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటారు. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఉంటే అధికారులను మార్చాలనే నిబంధన ఉంటే గతంలో సోమేష్ కుమార్ మీద 400 కంటెంప్ట్ కేసులు ఉన్నాయి. ఆ రోజు ఇవన్నీ ఏది మాట్లాడలే. ఒక అధికారిని ఎక్కడ నియమించాలనేది ప్రభుత్వం యొక్క విచక్షణ అధికారం. ఆ విచక్షణ అధికారాన్ని ఎవరు గుంజుకోలేరు. కాబట్టి ఈరోజు తప్పుడు కేసులను న్యాయస్థానాల మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. న్యాయస్థానాలలో ఎదుర్కొంటాం. హైడ్రా మంచి పనులు చేస్తుంది. మా ప్రభుత్వం తీసుకొచ్చిన ద గ్రేటెస్ట్ రిఫార్మ్ ఈజ్ హైడ్రా. వీ హ్యావ్ ప్రొటెక్టెడ్ lakes and nalas and water bodies. So we don't have any issues with Hydra. We are going to empower Hydra. Hydra is one of the best institution. We got appreciation from all over India. కేంద్ర ప్రభుత్వ వైఫల్యం, కేంద్ర మంత్రి రాజీనామా మనం కళ్ళతో చూసినాం. ఇప్పుడు ఈ వైఫల్యాలకు గల కారణాలతో పాటు భవిష్యత్తులో ఈ వైఫల్యాలు జరగకుండా ఉండడానికి తీసుకోవాల్సిన పకడ్బందీ చర్యలను కేంద్ర ప్రభుత్వం చర్చకు పెట్టింది. ప్రధానంగా దేశ స్థాయిలో కోచింగ్ కేంద్రాలు కూడా అనుమతి లేకుండా పుట్టగొడుగులాగా పుట్టుకొస్తున్నాయి. ఈ కోచింగ్ కేంద్రాలు కూడా కొన్నిసార్లు పరీక్షా ప్రశ్నలు లీక్ అవ్వడానికి కూడా వేదికలుగా మారుతున్నాయి. కాబట్టి దేశ స్థాయిలో ఒక విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉంది. పరీక్షలు నిర్వహించడమే కాదు, పరీక్షలు నిర్వహించడంలో కూడా ఆన్లైన్లో పెద్దగా సమస్యలు లేవు. ఆఫ్లైన్లో పరీక్షలు నిర్వహించినప్పుడే సమస్యలు ఎక్కువ వస్తున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకోవాలి. కారణమైన వాళ్ళను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి కొన్ని పరీక్షలను విద్యాశాఖలో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అధికారులను కూడా కేంద్ర ప్రభుత్వం గుంజుకునే ప్రయత్నం చేస్తుంది. దీనివల్లనే ఇలాంటి గందరగోళమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి దయచేసి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బేసిజాలకు పోకుండా ఈ పరీక్షలకు సంబంధించి నీటే కాదు ఇతర పరీక్షలకు సంబంధించి యూనివర్సిటీల మీద ఆధిపత్యం చెలాయించాలని ఏదైతే కేంద్ర ప్రభుత్వం పరోక్షంగా ప్రయత్నం చేస్తుందో వీటిని మానుకోవాలి. విద్యను వీలైనంత వరకు రాష్ట్ర పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే విధంగా ఉంటే తప్పిదాలు తక్కువ జరగడానికి అవకాశం ఉంటాయి. వీటన్నింటికి సంబంధించి సభలో చర్చ జరగాలి. ఈ చర్చల సారాంశం విద్యార్థులకు మేలు జరగాలి. ఇదే మా ప్రభుత్వం భావిస్తుంది.